సెకండ్ సాటర్డే అందరికీ హాలిడే కదా! స్కూల్ గానీ, కాలేజ్ గానీ, ఆఫీస్ గానీ హాలిడే ఉంటుంది గదా! ఆ రోజు టెంపుల్‌కి వెళ్దాము అని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచి 7 కల్లా రెడీ అయిపోయి సంపత్ వినాయకుడి టెంపుల్‌కైతే వచ్చేసాము. ఇక్కడ శృతికైతే 108 ప్రదక్షిణాలు మొక్కుందమాట. తనతో పాటు విదురు మా హస్బెండ్ కూడా చేస్తాను అంటే, సరే మీరు చేయండి నేనైతే చేయలేను అని చెప్పేసి ఒక సైడ్‌కెళ్ళి కూర్చుండనమాట. నేను ఒక 3 ప్రదక్షిణాలయితే చేశాను. ఇక్కడేంటంటే శృతి మొక్కు కోసం అని చెప్పి వస్తే వీళ్ళు కూడా మేం చేస్తాం, మేం చేస్తాం అన్నారు. అసల సంపత్ వినాయకుడి గుడి దగ్గర వీడియోలు తీయడానికి కొంచెం కొంచెం కుదరదమాట. ఒకవేళ మొబైల్ చూసారనుకోండి అక్కడ వాచ్‌మ్యాన్ అదీను ఫోన్ తీసేసుకుంటారు. అవి డిలీట్ చేసినంత వరకు ఒప్పుకోరుమాట. కానీ నాకు తోచినంత అక్కడక్కడ ఏవో చిన్న చిన్న వీడియోలు అయితే తీశాను. ఇంక డైరెక్ట్‌గా దేవుడిని కూడా చిన్నగా క్లిప్ అయితే యాడ్ చేశాను. అది లాస్ట్‌లో చూడండి. మీలో ఎంతమంది వెహికల్స్ ఏమన్నా పూజ చేయించుకోవడానికి లేకపోతే కొత్త వెహికల్ ఏదైనా తీసుకుంటే సంపత్ వినాయకుడి గుడికి వచ్చి పూజ చేసుకున్నారా అన్నది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. వైజాగ్‌లో ఉన్నవాళ్ళు మాక్సిమం సంపత్ వినాయకుడి గుడికి ఏ వెహికల్ తీసుకున్నా కూడా తీసుకొచ్చి పూజ చేయించుకుంటారన్నమాట. మీరు చేయించుకున్నారా లేదా?